బుల్లెట్ టు బ్యాలెట్. తెలంగాణలో కుప్పకూలిన మావోయిస్టు కోట. అగ్రనేతల లొంగుబాటుతో ముగిసిన ఒక అధ్యాయం. లొంగిన వారికి ప్రభుత్వం వెంటనే పునరావాసం కల్పించాలి. మిగిలిన 11 మంది మావోయిస్టులకు నమ్మకం కలిగించాలి. తుపాకీ వదిలి రాజకీయం వైపు రావాలి అని మన డీజీపీ గారు మరి ఆల్రెడీ సెలవిస్తున్నారు. మరి డీజీపీ గారు చెప్తా ఉన్నారు. మరి ఏమంటుండ్రంటే, దశాబ్దాల కాలంగా సాగుతున్న నక్సల్స్ ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా నిర్మూలించబడింది అని ప్రకటిస్తూ మరి పోలీసు యంత్రాంగం ఉద్యమ మూలాలను కదిలించింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 4 మావోయిస్టు దిగ్గజాలు జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన మావోయిస్టులు దేవుజీ తిప్పిరి తిరుపతి, పోలిట్ బ్యూరో సభ్యుడు 40 ఏళ్ల అజ్ఞాతవాసం. మరి రెండో వ్యక్తి సంగ్రామ్ మల్లారాజిరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు 46 ఏళ్ల అజ్ఞాతవాసం. దామోదర్ బడే చొక్కారావు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి. మరి గంగన్న నూనె నరసింహారెడ్డి గారు రాష్ట్ర కమిటీ సభ్యుడు. ప్రభుత్వ పునరావాస పథకాల్లో భాగంగా ఈ నేతలకు భారీ నగదు పురస్కారాలను డీజీపీ ప్రకటించారు. దేవుజీ మల్లా రాజిరెడ్డి ఒక్కొక్కరికి 25 లక్షలు, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి ఒక్కొక్కరికి 20 లక్షలు. తెలంగాణలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఇక చరిత్రే. మిగిలి ఉన్న 11 మంది కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలి అని అగ్రనేత గణపతి ప్రస్తుతం అడవుల్లో లేరు, బయట ఎక్కడో ఆశ్రయం పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ప్రకటించారు. తుపాకీ వదిలి రాజకీయం వైపు ఈ లొంగుబాటులో అత్యంత కీలకమైన అంశం. అగ్రనేత దేవుజీ చేసిన ప్రకటన. దశాబ్దాల పాటు సాయుధ పోరాటాన్ని నడిపిన ఆయన మరి ఇకపై చట్టబద్ధమైన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనారోగ్యం దృష్ట్యా అడవిని వీడక తప్పలేదని వెల్లడి. నేను నమ్మిన సిద్ధాంతమే గైడ్ లైన్గా ఇకపై రాజకీయాల్లో కొనసాగుతాను అని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కొన్ని విషయాలపై మౌనం వహించిన త్వరలోనే పూర్తి స్థాయి ఇంటర్వ్యూల ద్వారా తన భవిష్యత్తు కార్యాచరణను, ఉద్యమ అంతర్గత విషయాలను వెల్లడిస్తానని హామీ ఇచ్చారు. ఈ పరిణామం కేవలం 4 వ్యక్తులు లొంగుబాటు కాదు, ఇది ఒక సిద్ధాంత పోరాటంలో వచ్చిన అతిపెద్ద మలుపు. రాష్ట్ర కమిటీ కార్యదర్శి స్థాయి నేతనే లొంగిపోవడంతో మరి తెలంగాణలో మావోయిస్టుల ఉనికి నామమాత్రంగా కూడా లేదని స్పష్టమవుతోంది. ఇది అటు ప్రభుత్వానికి నైతిక విజయం, అయితే ఇటు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని రాజకీయ పతనం. మరి తెలంగాణ గడ్డపై దశాబ్దాల పాటు ప్రతిధ్వనించినటువంటి విప్లవ శంఖం ఇప్పుడు నిశ్శబ్దమైంది. మావోయిస్టు పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యుల స్థాయి నేతలు డీజీపీ ముందు లొంగిపోవడం కేవలం ఒక వార్త కాదు. మరి ఒక వార్త కాదది, అది ఒక సుదీర్ఘ పోరాట చరిత్రలో ముగింపు వాక్యం. దేవుజీ మల్లారెడ్డి వంటి ఉద్దండులు అడవిని వీడి జనజీవన స్రవంతిలోకి రావడం తెలంగాణలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ నిర్మూలమైందని పోలీసులు ప్రకటించడం రాష్ట్ర రాజకీయ సామాజిక చిత్రపటంలో ఒక మరి పెను మార్పుకు సంకేతం. ఒకప్పుడు సామాజిక అసమానతలపై, భూస్వామ్య వ్యవస్థపై తుపాకీ ఎత్తిన ఉద్యమం కాలక్రమేణా తన పట్టును ఎందుకు కోల్పోయింది? 40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో గడిపిన నేతలు ఇప్పుడు బయటకు రావడానికి కేవలం అనారోగ్యం మాత్రమే కారణం కాకపోవచ్చు. మారుతున్న సామాజిక గమనం, నేటి యువత ఆశయాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు మారిపోయాయి. విప్లవ సిద్ధాంతాల కంటే అభివృద్ధి, సాంకేతిక తక్షణ పరిష్కారాల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. పార్టీ అగ్రనాయకత్వం వృద్ధాప్యం బారిన పడటం, ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవడం మావోయిస్టు పార్టీని ఒక శూన్యంలోకి నెట్టేసింది. లొంగిపోయిన వారిలో కీలక నేత దేవుజీ చేసిన ప్రకటన అత్యంత ఆసక్తికరంగా మారింది. రాజకీయ జీవితం కొనసాగిస్తాను అని ఆయన చెప్పడం ద్వారా సాయుధ పోరాటం కంటే ప్రజాస్వామ్య పంతాలోనే ప్రజల సమస్యలను పరిష్కరించవచ్చనే సత్యాన్ని పరోక్షంగా అంగీకరించినట్లయింది. అయితే దశాబ్దాల పాటు బ్యాలెట్ కంటే బుల్లెట్ మిన్న అని నమ్మిన సిద్ధాంతకర్తలు ఇప్పుడు అదే బ్యాలెట్ బాటలో ప్రజలను ఎలా మెప్పిస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ లొంగుబాటుతో పోలీసులు యుద్ధంలో గెలిచి
కానీ శాంతిని నిలబెట్టడంలో ప్రభుత్వం మరి ముందు పెద్ద బాధ్యత ఉంది. లొంగిపోయిన వారికి ప్రకటించిన రివార్డులు, ఇతర సౌకర్యాలు సకాలంలో అందించి వారు గౌరవప్రదంగా బతికేలా చూడాలి. ఇది అడవిలో ఉన్నటువంటి మిగిలిన 11 మందికి ఒక భరోసా నిస్తుంది. నక్సలిజం పుట్టడానికి కారణమైన సామాజిక అన్యాయాలు, వెనుకబాటుతనం మళ్ళీ తలెత్తకుండా చూడటమే అసలైన విజయం. తెలంగాణలో మావోయిస్టు అధ్యాయం దాదాపు ముగిసినట్టే. తుపాకీ గుట్టం ద్వారా సాధించాలని మార్పును ప్రజాస్వామ్య పద్ధతిలో సాధించేందుకు అగ్రనేతలు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. అడవి నుంచి అసెంబ్లీ వైపు సాగే ఈ పయనం హింస కంటే చర్చలే బలమైనవని నిరూపించాలి. ఇకనైనా తుపాకీ నీడలేని ప్రశాంత తెలంగాణ సాకారం కావాలని ఆశిద్దాం అనేటటువంటిది ఒక వార్త మరి అలచల్ చేస్తూ ఉన్నది. ఇది పరిస్థితి. అర్థమైంది కదా? ఇది కథ. ఏం చేస్తారో చూద్దాం రాబోయే రోజుల్లో. మరి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారు, మరి అది ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేటటువంటిది మనకు తెలియవలసింది ఉంది. చూద్దాం. ఆ కాలం కోసం, ఆ టైం కోసం మనం కూడా వేచి చూద్దాం తప్పకుండా. ఎందుకంటే వేచి చూడవలసిందే. మనం చేయవలసింది ప్రజలకు మోటివేట్ చేసుకుంటూ పోతామే తప్ప ఇంకా మన ప్రజా అసెంబ్లీ యొక్క యుద్ధం ఏంటంటే ప్రజలను అద్భుతమైనటువంటి చైతన్యవంతులను తీసుకొచ్చి ఉద్యమం చేయమని కాదు, మీ ఇంటికి వస్తే చింతపరిగెళ్తాను లగ్గం చేయమని చెప్పడమే